మన బూట్ కట్ బాలరాజు సినిమా అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ అని కెమెరా ముందుకు వచ్చిన సోహెల్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు వేల కమెంట్లు పెట్టారు కదా అన్న, సోయల్ 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 అని. ఇప్పుడు ఏమైందన్నా? ఓకే సో వాళ్ళు వెళ్తారు తప్పకుండా. మన సినిమా నచ్చుతుంది తప్పకుండా వెళ్తారు. ఇట్లా ఫ్రైడే సాటర్డే సండే ఫ్యామిలీ అందరు కలిసి వెళ్తారు. ట్రోలింగ్ తర్వాత వెళ్ళిపోయావా? ట్రోలింగ్ తట్టుకోలేక వెళ్ళిపోయావా? ఏమనిపించదు. లైఫ్ బై లైక్ యూనో అప్స్ అండ్ డౌన్స్ కామన్. బిగ్ బాస్ లో అంత కామెంట్లు పెట్టారు, నన్ను అంత సపోర్ట్ చేశారు కదా అని అన్నారు. అంటే ఒక్కటి శివ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. సి ఎందుకు మిస్టర్ ప్రెగ్నెంట్ ఎందుకు జనాలు వెళ్ళారు థియేటర్కి? మరి ముద్దులు నేను ఇలాంటి సినిమాలు చేస్తేనే మీరు చూస్తారా నాన్న? ఆ టైంలో వేరే మూవీది మాతో పాటు వేరే మూవీది బిజినెస్ కూడా అయిపోయింది అనమాట థియేట్రికల్ది. కంపారిజన్ చేస్తే బూట్ కట్ బాలరాజా బాగుంది అని చెప్పేసి ఐ డోంట్ వాంట్ రివీల్ ద నేమ్, ఐ డోంట్ వాంట్ కమెంట్ ఆన్ దాట్. అసలు యాక్టివ్లో లేవు, ఎక్కడ కనబడవు, ఏం చేయలేదు, ఎందుకు దూరం అయిపోయావు? అంటే అది అయిపోయింది, ఇన్సిడెంట్ అయిపోయిందా 2 months ఐ వెంట ఇన్ టు డిప్రెషన్ టు బి ఫైన్. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడే మాటలు కానీ చేసే ఛాలెంజెస్ కానీ వాటి వల్ల సగం నెగిటివిటీ సోహెల్కి వచ్చిందంటే యాక్సెప్ట్ చేస్తావా? నేనేంటంటే ఒక నార్మల్ పర్సన్ లాగా లైక్ బిహేవ్ చేసాను. ఏదైతే థియేటర్ ముందు నువ్వు మాట్లాడావో దాని తర్వాత ఎందుకు తగ్గించుకుంటున్నాడు సోహెల్? ఎమోషనల్ అనేది నీకు తెలియకుండా వచ్చేస్తుంది. ప్రతి బిగ్ బాస్ కంటెస్టెంట్ టీవీ షోలు కానీ ఈవెంట్లు కానీ నార్మల్ చిన్న చిన్న స్క్రీన్లో కనిపిస్తూ ఉంటారు. సోహెల్ ఎందుకు కనిపించడు? అంటే ఇది చేస్తే మళ్ళీ సినిమాలకి ఇబ్బంది అవుతుందనా? ఇప్పుడు నేను వెళ్ళాను అనుకో ప్రోగ్రామ్స్కి, మళ్ళీ నేను సినిమా ప్రమోషన్ అప్పుడు నేను అడగలేను. నార్మల్గా సినిమా చూసి రివ్యూలు ఇచ్చే వాళ్ళకి నువ్వేం చెప్తావు? రివ్యూస్ బ్యాడ్ ఇచ్చినా కూడా వీఆర్ సీయింగ్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్. నాకు ఒకప్పుడు పేరే లేదు కదా, మరి ఇప్పుడు ఈ మాత్రం పేరు ఉన్నదంటే ఒక్కొక్క స్టెప్ ఎదుగుతున్నా కదా. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు మన మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ 4 నెలలు పరారు తర్వాత ఈరోజు మన ముందు మన బూట్ కట్ బాలరాజు సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 4 months 5 months గ్యాప్ తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ అని కెమెరా ముందుకు వచ్చిన సోహెల్తో మాట్లాడి 4 నెలల క్రితం ఏం జరిగింది, 4 నెలల తర్వాత ఏం జరుగుతుంది, తర్వాత ఏం జరగబోతుంది అనే విషయాలు తెలుసుకొని జనాలకు తెలియజేసే ప్రయత్నం అయితే ఇది ఒక ఇంటర్వ్యూ. ఏంటిది, ఏమైంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ ఎవ్రీవన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ టువర్డ్స్ మీ. ట్రోలింగ్ తర్వాత వెళ్ళిపోయావా? ట్రోలింగ్ కోసం ట్రోలింగ్ తట్టుకోలేక వెళ్ళిపోయావా? ఏంటి ఈ యాప్? షూట్కి వెళ్ళాను నేను. యాక్చువల్లీ యూఎస్లో షూట్ జరుగుతుంది ఒక ఓటీటీ దానికోసం. సో దానికోసం వెళ్ళిన. నీ మీద జరిగిన ట్రోలింగ్ అంతా చూసుకున్నావా? మొత్తం చూసుకున్నా. ఈ 4 నెలల్లో కూడా ఇంకా స్టిల్ అది కంటిన్యూ అవుతుంది తెలుసా? ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఏముంది చెప్పు. అది ఏమనిపిస్తుంటుంది అవన్నీ చూస్తున్నప్పుడు? నార్మల్గా ఏమనిపించదు. లైఫ్ బై లైక్ యూనో అప్స్ అండ్ డౌన్స్ కామన్. అండ్ లైక్ ఇవన్నీ కామన్. ఇది కామన్గా తీసుకోవాలి. బీయింగ్ ఇన్ టు దిస్ ఫీల్డ్ ఇంకా మనం ఏం చేసేది లేదు. పెద్ద పెద్ద వాళ్ళకే తప్పట్లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద మహానుభావులు కూడా లైక్ యూనో ట్రోలింగ్ అయ్యి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ దట్. దట్స్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ సో మెనీ పీపుల్ అనమాట. సో సక్సెస్ఫుల్ పీపుల్ ఎవ్రీ వన్. హిస్టరీలు కూడా చూసుకుంటే నువ్వు గమనిస్తే నువ్వు చాలామంది ఏంటంటే అన్ని నెగిటివ్ ఉంటే పాజిటివ్ ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. సో ఈవెన్ స్టార్స్కి కూడా సో మనం అవన్నీ పట్టించుకోద్దిగా తీసుకో కదా నువ్వు. బేసిక్గా నార్మల్ నెగిటివ్ కామెంట్స్ కానీ నార్మల్గా ట్రోలింగ్ తీసుకోలేవు కదా? తీసుకోలేను. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ లైఫ్ అనేది ఒక ఎక్స్పీరియన్స్ అంతే. సో ఎక్స్పీరియన్స్ బట్టి వస్తుంది కదా మనకి ఏదైనా. సో ఇంకా లైట్గా మనం ఏం చేసినా కూడా మన ప్రయత్నం మన వర్క్తోని చూపించాలి. దట్స్ వాట్ ఐ లెర్న్డ్. ఈ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు లైక్ యూనో అంతకుముందు లైక్ ఒక 5 years బ్యాక్ ఎవ్రీ వన్ సెట్ దట్ యూనో ఒక సీట్ రాలేదు అండ్ ఆల్ ఎవ్రీథింగ్ అలా ఉండేది.
బట్ ఫైనలీ వాట్ హ్యాపెన్ టుడే. అవును. సో 21 కదా, 21 సీట్స్కి 21, 21 సీట్స్కి 21. సో అదే వీ హ్యావ్ టు వర్క్ హార్డ్, దట్స్ వాట్ ఐ బిలీవ్. అండ్ ఎప్పుడు మన టైమే ఉండదు, టైం వస్తుంది, మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కొట్టారు, తీసుకున్నాను, నా టైం వస్తుంది. అలా జస్ట్ చెప్తున్నా, టైం వస్తుంది అంతే. ఎవరికైనా లైక్ ప్రయత్నిస్తూ వెళ్ళిపోవడం అంతే. జెన్యున్గా మన వర్క్ మనం చేసుకుంటూ వెళ్ళిపోతే దేవుడు ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు అంతే. ఇక తెలుసుకున్నా నేను, ఇంకా నో మోర్ దట్ రిపీటెడ్ థింగ్ అగైన్ ఇన్ ఫ్యూచర్ అంతే. ప్రీ రిలీజ్ ఈవెంట్లో నార్మల్గా సోహెల్ మాట్లాడే మాటలు కానీ చేసే ఛాలెంజెస్ కానీ వాటి వల్ల సగం నెగిటివిటీ సోహెల్కి వచ్చిందంటే యాక్సెప్ట్ చేస్తావా? 100% యాక్సెప్ట్ చేస్తా. ఎందుకంటే ఓకే, అదేందో నార్మల్గా అంటే నార్మల్ పర్సన్ ఉన్నప్పుడు మనకు ఇప్పుడు తెలిసిన వాళ్ళ మీద ఏదన్నా ఇదైనప్పుడు డెఫినెట్లీ మనం రివర్స్ అవుతాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు డూయింగ్ మూవీస్ అండ్ బీయింగ్ ఇన్ టు దిస్ ఫీల్డ్, ఏది మాట్లాడినా కూడా వీ హ్యావ్ టు థింక్ అండ్ టాక్ అనేది ఒకటి తెలుసుకున్నా అంతే. నేనేంటంటే ఒక నార్మల్ పర్సన్ లాగా లైక్ బిహేవ్ చేసిన. నీకు కోపం వస్తుంది, నార్మల్గా ఎవరికైనా కోపం వస్తుంది. ఇప్పుడు కమెంట్స్ కూడా నెగిటివ్ చేసేలో కోపం వస్తుంది ఆ మాటల వల్ల. సో వాళ్ళలాగే నేను బిహేవ్ చేసిన అంతే, దట్స్ వాట్. బట్ ఇట్స్ ఓకే, అదొక ఎక్స్పీరియన్స్ బ్రో. అలా ఉండకూడదని ఉండకూడదు. బీయింగ్ ఇన్ టు దిస్ ఫీల్డ్ వీ షుడ్ నాట్ బీ లైక్ దాట్. అదైతే నేర్చుకున్నా అంతే. ఒక సెలబ్రిటీ లాగా కాదు, బట్ ఏంటంటే ఏది మాట్లాడినా ఆలోచించి మాట్లాడాలి. బీయింగ్ ఇన్ టు దిస్ ఫీల్డ్ అనేది నాకు అర్థమైపోయింది. కుల్లా ఉండి మన ఇట్లా చెప్పేసి అవ్వదు. మనసులో పెట్టేసుకొని కొన్ని దాచుకోవాలి. ఆ సినిమాలో రిలీజ్ అయింది, హిట్ అయితే అలాగే ఇలా ఉండాలి, ఫ్లాప్ అయినా కూడా ఇలా నవ్వుతూ వెళ్ళిపోలే, అంతే ఇక. కానీ ఈ 4 నెలల్లోని ఇక్కడ మంచిగా తాగి తూగుదాం ఆ సాంగ్ బాగా వైరల్ అవుతుంది. అవును, అది సినిమా అప్పుడు తెలియలేదు, కానీ సినిమా రిలీజ్కి బిఫోరే మేము రిలీజ్ చేసినాం అది. సో తాగిపోదాము, బట్ అప్పుడు అంత వైరల్ అవ్వలేదు. సినిమా రిలీజ్ తర్వాత దాని మీద రిమిక్స్లే నాకు తెలిసి ఒక 15-20 రిమిక్స్లు ఉన్నాయి. సో అఫ్రోజ్ అలీ కూడా స్టేజ్ మీద పాడుతున్నాడు, అండ్ భీమ్స్ అన్న మ్యూజిక్. సో దాన్ని రిమిక్స్ చేసి చాలా మంది ఊర్లలో డీజే అది ఇది అని చెప్పేసి సో ఫుల్ వైరల్ అవుతుంది. ఎప్పుడన్నా పెళ్ళిళ్ళో ఫ్రెండ్స్ ఎవరన్నా వెళ్ళినప్పుడు, అది పెళ్ళిళ్ళో బరాత్ ఉంటుంది కదా, బరాత్లో ఇదే సాంగ్ తాగుదాం ప్లే అవుతుంది అనమాట. సో మన తెలంగాణ స్టైల్లో కళ్ళు మీద కాబట్టి సో అందరూ రికార్డ్ చేసి నాకు పంపించేవాళ్ళు అనమాట. అరే బ్రో నీది సాంగ్ ప్లే అవుతుంది అది ఇది అని చెప్పేసి ఎవరెవరో పంపిస్తారు. అదే కానీ ఇదంతా బాగుంది, కానీ అది ఒక బూట్ కట్ బాలరాజు సినిమాలో దాన్ని కానీ అది ఒక సోహెల్ సాంగ్ అని చెప్పి తెలియకపోవడం అదొకటి ఉంది. తెలుసు, అందరికి తెలుసు అది. ఎందుకంటే నువ్వు నార్మల్ ఆడియో చూసుకుంటే, ఆడియో లైక్ లిరికల్ వీడియో చూసుకుంటే మిలియన్స్ వ్యూస్ ఉన్నాయి. అంటే 2 మిలియన్ సంథింగ్ ఏదో 1.8 2 మిలియన్ దాటిపోయింది అనుకుంటా. 2 మిలియన్ దాటిపోయింది అది. సో నా ఉన్నప్పుడేమో 1 మిలియన్ ఉండే, 2 మిలియన్ అయింది. సో తెలిసింది. అందరికి తెలియాలని లేదు, బికాజ్ ఐఎమ్ నాట్ పెద్ద తోపు స్టార్ ఏం కాదు మనము. సో చిన్న ఏదో అట్లా చేసుకుంటున్నాం కాబట్టి ఉన్న దాంట్లో తెలిసినంత వరకు చాలా నాకు అది. బిగ్ బాస్ విషయంలోకి వద్దాం ఒకసారి, నార్మల్ సరదాగా అలాగే వద్దాం. ఇప్పుడు నీకు బిగ్ బాస్ పైన నీ ఫీలింగ్ ఏంటి? నాకేం ఎప్పుడు ఒకటే లెక్క ఉంటుంది, నాకు లైఫ్ ఇచ్చింది కదా. సో ఐ హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ దాట్. లైక్ యాక్చువల్లీ ఎందుకు అడిగానంటే బిగ్ బాస్లో అంత కామెంట్లు పెట్టారు, నన్ను అంత సపోర్ట్ చేశారు కదా అని అన్నారు, ఒక మాట వచ్చింది కదా. అంటే ఒక్కటి శివ, ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకు మిస్టర్ ప్రెగ్నెంట్ ఎందుకు జనాలు వెళ్ళారు థియేటర్కి? సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. మిస్టర్ ప్రెగ్నెంట్ జనాలు నేను థియేటర్కి వెళ్ళి చూసిన రోజులు నేను చూసిన, హౌస్ఫుల్ ఉన్న రోజు నేను చూసిన, బికాస్ ఆఫ్ ద కాన్సెప్ట్ అండ్ కంటెంట్. సో మేబీ నేను చూస్ చేసుకున్న ఇది నేను లైక్ రాంగ్ అవ్వచ్చు, లేదంటే ఏదో అవ్వచ్చు, దట్స్ ఇట్. అంతకుమించి ఎప్పుడు ఓటీటీలో చూసిన, ఇప్పుడు ఓటీటీ సినిమా ఏమో ఓటీటీలో నచ్చింది, థియేటర్ వరకు వెళ్ళి చూసే ఎక్స్పీరియన్స్ సినిమా కాదేమో. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఓటీటీ, సో ఓటీటీలో నేను ఆహా వాళ్ళకి ఫోన్ చేసి ఆహాలో ఎలా నడుస్తుంది అది అంటే లైక్
ఆ టైంలో అదే నెంబర్ 1లో ఉండే, ట్రెండింగ్లో ఉండే అనమాట. అట్ ది సేమ్ టైం ఇప్పటికి కూడా బాగానే వ్యూస్ వస్తున్నాయి దానికి, బూట్ కట్ బాలరాజుకి. అంటే ప్రమోషన్ ఫెయిల్ అయ్యేదా? ప్రమోషన్ చాలా తక్కువ పెట్టిన శివ నేను, లైక్ 18 లక్షల్లో నేను ప్రమోషన్ చేసేసిన నేను. అదొకటి. ప్రమోషన్ ఫెయిల్ అనే పక్కన పెడితే ఇప్పుడు ఆడియన్స్ చాలా అప్డేట్ అయిపోయారు శివ. సో ఇప్పుడు కల్కి లాంటి సినిమాలు అండ్ బాహుబలి లాంటి సినిమాలు అండ్ లైక్ యూనో జాతిరత్నాలు, డీజేటిల్లు ఇలాంటి ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ హిలేరియస్. సో ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు ఏమైపోయిందంటే అప్డేట్ అయిపోయారు చాలా, అంటే ఇంకా ఎక్కువ కావాలి. సో దానికంటే ఎక్కువ ఉంటేనే దే విల్ కమ్ అండ్ వాచ్ కదా. మరి ముద్దులు నేను ఇలాంటి సినిమాలు చేస్తేనే మీరు చూస్తారా నాన్న స్టేట్మెంట్ వదిలే? అంటే ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద మూవీ నేమ్. సో ఆ టైంలో వేరే మూవీది, మాతో పాటు వేరే మూవీది బిజినెస్ కూడా అయిపోయింది అనమాట, థియేట్రికల్ది. సో ఆ సినిమా ఏంటంటే వెన్ ఇట్ కమ్స్ టు ఓటీటీ చాలామంది ఏంటంటే ఓకే ఇంకా అంటే కంపారిజన్ చేస్తే బూట్ కట్ బాలరాజే బాగుంది అని చెప్పేసి, ఐ డోంట్ వాంట్ రివీల్ ద నేమ్, ఐ డోంట్ వాంట్ కమెంట్ ఆన్ దాట్. బట్ ఆ థియేట్రికల్ రైట్స్ అమ్ముడు పోయిందనమాట. అంటే ఓటీటీ కానీ అది కానీ ఎందుకు అది అంటే ఐ డోంట్ నో, లైక్ కొన్ని అట్లా వాస్తవానికి బిజినెస్ పరంగా వస్తే అలా ఉంది అది బేసికలీ. అంటే నేను దాని గురించి కమెంట్ చేయాలని లేదు, బట్ అట్లా ఉన్నది. ఆ సిచ్యువేషన్ తర్వాత నిన్ను ఫ్రెండ్స్ ఎవరైనా వదిలేసారా? ఎవరు వదలలేదు శివ. కానీ ఒక్కటి ఏంటంటే అందరూ నన్ను మోటివేట్ చేసారు, ఎంకరేజ్ చేసారు, సపోర్ట్ చేశారు చాలామంది. సో అలా ఏం లేదు, నా పక్కన ఉన్న వాళ్ళు ఎప్పుడు నాకు ధైర్యం ఇచ్చారు తప్ప నాకు ఐఎమ్ బ్లెస్డ్ యాక్చువల్లీ. నా ఫ్రెండ్స్ విషయంలో ఐఎమ్ బ్లెస్డ్ ఆ విషయంలో. ఒక్కటి ఏంటంటే కొంచెం అరే నెక్స్ట్ టైం మంచి ప్రాపర్గా చేయ అది ఇది అని చెప్పేసి మాత్రం చెప్పారు అంతే. దీనికి ప్రొడ్యూసర్ నువ్వే చేస్తావు, మామూలుగా ప్రొడ్యూసింగ్ కూడా చేస్తున్నావు, డబ్బులు బాగానే ఖర్చు పెడుతున్నాయి. ఎక్కడ అంత డబ్బు? నేను అదేమంటారు, నా మూవీస్ చేసిన కదా, లక్కీ లక్ష్మణ్ చేసిన, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు చేసిన, అండ్ యాడ్స్ అదే మన ఇన్స్టాగ్రామ్ అవి ఉంటాయి కదా యాడ్స్, రీల్స్. సో దాని మీద వచ్చిన అమౌంట్ నేను పొదుపు చేసుకున్నా. ప్లస్ నాకు ఏదన్నా ఇన్స్టాగ్రామ్లో ఏదన్నా ఇప్పుడు ఫర్నిచర్దైనా పెట్టిన అనుకో, సర్టెన్ అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ నేను అంటే ఆ అమౌంట్ అప్పటికప్పుడే నేను బూట్ కట్ బాలరాజుకి పెట్టేవాడిని అనమాట. సో అట్లా నేను చేసిన, అది పరిస్థితి. ఈ డబ్బులన్నీ తీసుకొని ఇప్పుడు ఆడియో రైట్స్ ఉంది, ఆడియో రైట్స్ ఒక 45 lakhs ఏదో ఇచ్చిన బూట్ కట్ బాలరాజు. ఆ అమౌంట్ మళ్ళీ రొటేషన్ లాగా చేసి అట్లా అలా. సో అన్ని డబ్బులంతా దానికే పెట్టినా నేను ఏది సేవింగ్ పెట్టుకోలేను. ఇల్లు కొనుక్కోలే కదా? ఇల్లు ఒకటి ప్రీ లాంచ్లో తీసుకున్నా. అది కూడా ఏంటంటే మా డాడీ కొన్ని ఉంటే అది ప్లస్ కొంచెం బూట్ కట్ బాలరాజు హాఫ్ ఆఫ్ ది అమౌంట్ వచ్చినాయి కదా కొంచెం, అది పెట్టినా. ఇప్పుడు కొనుక్కున్నావా? రీసెంట్గా కొన్నట్టున్నావు ఇల్లు? అప్పుడే బూట్ కట్ బాలరాజు రిలీజ్ టైంలోనే ప్రీ లాంచ్లో తీసుకున్నా, చిన్నదే అంతే, అంత పెద్దదే. అదేనా ఇదేనా ఒక్క సొంత ఇల్లు నువ్వు సంపాదించింది? లేదు, అంటే సొంత ఇల్లు అంటే ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మాత్రమే, ఇంకేం కొనలేదు. ఇంకా ఎందుకు కొంట, ఇంకా టైం ఉంది కదా. సినిమాకి డబ్బులు మొత్తం సినిమాకే పెట్టేసిన. సో ఇల్లు కొనుక్కోవాల్సిన పైసలు సో దానికి పెట్టినా కాబట్టి. నార్మల్గా ఒక లీడ్ రోల్ మ్యాక్స్ నాకు తెలిసి ఎవరో కొంతమంది ప్రొడ్యూసర్ కొడుకులు కానీ లేకపోతే వేరే వాళ్ళు ఎవరో ఉంటే వాళ్ళ సినిమాకి వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకుంటా ఉంటారు. నార్మల్గా నువ్వెందుకు నీ సినిమాకి నువ్వే ఎందుకు ప్రొడ్యూస్ చేసుకుని? ఇదే ఫీల్డ్లో ఉంటున్నా కదా శివ, నా మీద నేను నమ్మకం పెట్టుకోకపోతే ఎందుకు? ఇప్పుడు ఇక్కడికి ఆగిపోదు కదా జిందగీ. ఎప్పుడైనా లైఫ్లో గుర్తుపెట్టుకో, బిజినెస్ విషయానికి వచ్చేసి లేదా ఏదన్నా నీ లైఫ్ కెరియర్ కోసం అని చెప్పేసి నువ్వు ఏదైతే స్టార్ట్ చేస్తావు, బికాజ్ ఇట్స్ నాట్ ఏ గవర్నమెంట్ జాబ్, మెల్లగానే పైసలు రావాలి పని చేస్తే అనేది కాదు. ఇట్స్ ఏ ప్రైవేట్ థింగ్, అంటే ప్రైవేట్ జాబ్ లాగా, అంటే జాబ్ కాదు ఇది బేసికల్లీ, ఇట్స్ లైక్ ఏ బిజినెస్. సో బిజినెస్ అనేది రిస్క్ ఉంటుంది, ఇది ఉంటుంది. ప్లస్ నా కెరీర్ ఇదే కాబట్టి నేను దీని మీద నమ్మకం పెట్టుకున్నాను కాబట్టి పోతే మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేశాను. నాకు చేతులు మంచిగానే ఉన్నాయి, కాళ్ళు మంచిగానే ఉన్నాయి. మనిషి ఎప్పుడైనా కానీ మన కాళ్ళు చేతులు మనం హెల్దీగా ఉండి మన దిమాగ్ అంత పని చేస్తే జీరో నుంచి కూడా మళ్ళా స్టార్ట్ చేయొచ్చు. ఒకప్పుడు పూరి జగన్నాథ్ గారిది 100 కోట్లు పోయినాయి, ఓకే, జీరో నుంచి స్టార్ట్ చేశారు మళ్ళీ. సో అలాంటి లైఫ్ స్టోరీస్ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. చాలామంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారు, మొత్తం డబ్బులు పోగొట్టుకొని మళ్ళీ తర్వాత మళ్ళీ అగైన్
దే కేమ్ బ్యాక్ విత్ ద బ్యాంగ్. నువ్వు జీరో నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతున్నావు. అంతే, మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేస్తా అంతే. బతికే ఉన్నాం కదా శివ, అవును. పోలే కదా. ఇవన్నీ చూసి ఇదంతా ఇది చేసే మనం మనుషులం పోయి అప్స్ అండ్ డౌన్స్ కామన్. 3 పూటలు తిండి బట్టలు లేకుండా తెలియము కదా. సో ఏడికెళ్ళినా కూడా దోస్తులు ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. సో అలా సపోర్ట్ తోనే ఒక 1 year వరకు నడపలేమా, నడపచ్చు. అది. సో అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఓటీటీ సినిమా చేస్తున్నా, సర్వైవ్ అవుతుంది అంతే. ఇప్పుడు కొత్తగా ఎందులో ఇది ఇంకా ప్లాట్ఫామ్ అనేది నేను చెప్తా, నేను అది ఎందుకంటే చెప్పొద్దు అన్నారు, ఏది రివీల్ చేయద్దు కాబట్టి నేను చేయట్లేదు. అది మొత్తం అక్కడ యూఎస్లోనే షూట్ మొత్తం అంతా అవును. మంచి చిల్ అవుతావు. చిల్లా యూఎస్లో షూట్ చాలా కష్టం. లొకేషన్స్ కానీ, లొకేషన్ పర్మిషన్ కానీ, వాటర్ అని కాదు, లొకేషన్ పర్మిషన్ మెయిన్. లొకేషన్ పర్మిషన్స్ మళ్ళీ తర్వాత ఒక లొకేషన్ నుంచి ఒక లొకేషన్కి 2.5 hours 3 hours జర్నీ ఉంటుంది. పొద్దున్నే లేవాలి, వెళ్ళాలి. సో చాలా కష్టం అది, ఈజీ థింగ్ కాదు అది. అందరు అనుకుంటారు యూఎస్ఎల్ ఫుల్ ఎంజాయ్ చేసిండు అని, బట్ ఎంజాయ్ ఏం చేయలే, కష్టపడ్డా. ఎండ గమ్ము మొత్తం ముఖానికి అంతా గమ్ పెట్టేది ఒక గెటప్ ఉంటుంది అనమాట. సో దానికి మొత్తం ఎండలో తిరిగి ఆ మంచులో అటు ఎండ కొడుతుంది, ఇటు కింద మంచు ఉంటుంది, ఆ రెండింటి మధ్యలో నలిగిపోతూ అట్లా చేసుకుంటూ వచ్చిన. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్, ఒక యాక్టర్, సినిమా గురించి అంతా నీకు బాగా ఒక అవగాహన, ఒక నాలెడ్జ్ వచ్చేసి ఉంటుంది ఈ పాటికి. నార్మల్గా సినిమా చూసి రివ్యూలు ఇచ్చే వాళ్ళకి నువ్వేం చెప్తావు? నార్మల్గా వాళ్ళ గురించి నీ ఒపీనియన్ ఏంటి? అంటే రీసెంట్ టైంలో అది ఒక ఇష్యూ నడుస్తుంది రివ్యూస్ మీద. అవును, ఆ రివ్యూస్ వచ్చిన తర్వాత కింద కమెంట్స్ కూడా కొన్ని చూసి ఉండే నేను. సో అక్కడ కూడా పాపం సోహెల్ అప్పుడు ఎలా ఫీల్ అయ్యాడో ఇప్పుడు తెలుస్తుంది అది ఇది అని చెప్పేసి. బట్ నేను రియాక్ట్ అవ్వకుండా ఉండాల్సింది. బట్ ఐ డిడ్ ఎ మిస్టేక్ ఆన్ దాట్, బట్ ఐ విల్ నాట్ రిపీట్ ఇట్ అగైన్ ఇన్ ఫ్యూచర్. నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. ఆడియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఏదైనా కూడా, దే విల్ గివ్ ద ఆన్సర్. రివ్యూస్ మీద నీకు ఒపీనియన్ ఏమో చెప్పవా? ఇంకేం లేదు, రివ్యూస్ బ్యాడ్ ఇచ్చినా కూడా వీఆర్ సీయింగ్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఆడియన్స్ కూడా ఇప్పుడు రివ్యూస్ అవన్నీ పట్టించుకోవట్లేదు. దే ఆర్ వెరీ షార్ప్, దే ఆర్ టూ షార్ప్. ఎందుకంటే ఫ్రెండ్సే చెప్తారు, అరే సినిమా వస్తున్నది రాబోయేది అని చెప్పి టాక్ వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. సో రివ్యూస్ ఐ డోంట్ ప్రిఫర్ ఫర్ రివ్యూస్. ఎందుకంటే ఇప్పుడు అంత కష్టపడి సినిమాలు చేసి ఆడియన్స్కి చూపిద్దామని మేము అనుకుంటాం. ఆడియన్స్కి మాకు మధ్య ఉన్న కనెక్షన్ అది. ఇప్పుడు మధ్యలో వచ్చి రివ్యూస్ వచ్చి మధ్యలో ఇరికిస్తే ఆడియన్స్ ఇప్పుడు ఒప్పుకునే స్థితిలో కూడా లేరు. ఎందుకంటే అందరు షార్ప్ అయిపోయారు బ్రో. ఇది ఇన్స్టాగ్రామ్, ఈ సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎవ్రీవన్ అప్గ్రేడెడ్. సో కాదు, ఇప్పుడు ఓన్లీ ఓటీటీకా లేకపోతే ఇప్పుడు మళ్ళీ సినిమాలు చేస్తాం? ఇది ఓటీటీకి ఇది ఇప్పుడు చేసేది. సో సినిమాలు యాక్చువల్లీ ఇంకో నెక్స్ట్ ఒకటి ప్లాన్ ఉంది, అది ఒక ప్లాన్ చేస్తున్నా, చెప్తా. అంటే అది ఎందుకు చెప్పట్లేదు అంటే అంతా అయిపోయిన తర్వాత చెప్దాము. సో మంచి ప్లాన్ చేస్తాను, ఎందుకంటే చెప్పాను కదా, ఇందాక చెప్పినా కదా. సో ఆడియన్స్కి నాకు మధ్యలో ఉన్న కనెక్షన్. సో అది నాకేందంటే ఒక తమిళ్లో ఎలా అయితే ఎంకరేజ్ చేస్తున్నారో, లైక్ కెవిన్ కానీ లేకపోతే రియో రాజ్ కానీ. సో వీళ్ళు దే కేమ్ ఫ్రమ్ బిగ్ బాస్ ఓన్లీ. సో కెవిన్ స్టార్ అని ఒక సినిమా వచ్చింది, రియో రాజ్ది అదేంటిది జోయ్ అని ఒక సినిమా వచ్చింది. సో ఈ 2 సినిమాలు హిట్ అది. సో అట్లా మన తెలుగులో కూడా మనం ఆడియన్స్కి నాకున్న కనెక్షన్తో ఆ మోటివేషన్, ఆ ఎంకరేజ్మెంట్, ఆ సపోర్ట్ ఉంటే డెఫినెట్లీ ఐ విల్ కమ్ అప్ విత్. చేయట్లేదంటారు? చేస్తున్నారు. చేయకపోతే నాకు ఎందుకు మిస్టర్ ప్రెగ్నెంట్కి హౌస్ఫుల్ అవుతుంది శివ. అది నార్మల్ కంటెంట్ ఇవ్వాలి. సో వీ హ్యావ్ టు గివ్ సంథింగ్ డిఫరెంట్ కంటెంట్ అండ్ లైక్ యునో వీ హ్యావ్ టు గివ్ బియాండ్ ద ఎక్స్పెక్టేషన్స్ అనమాట. అప్పుడే బాగుంటుంది సినిమా. అంటే మాకు బాగుంటుంది అండ్ ఆడియన్స్ కూడా చూసేటప్పుడు వాళ్ళకి బాగుంటుంది. సో ఇద్దరి మధ్య కనెక్షన్ బాగుంటుంది. అప్పుడు నార్మల్గా ఎలాంటి స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటాం? స్టోరీ, లవ్ స్టోరీ అయినా లేకపోతే ఏదైనా కూడా ఒక్కటి ఎంటర్టైన్మెంట్ 2 hours. మామూలుగా సోహెల్ రొటీన్ స్టోరీస్ చేస్తూ ఉంటాడు. నార్మల్ కొత్త కథ తీసుకొని రావచ్చు. మిస్టర్ ప్రెగ్నెంట్ కొత్త కథనే కదా, అది కొత్తది, అందుకే అది హౌస్ఫుల్ అయింది. సో అన్ని చాలా సినిమాలు నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను చేసిన లైక్ మూవీస్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయాలంటే దెన్ డెఫినెట్లీ ఇట్ వాస్ మై మిస్టేక్. బట్ వి గేవ్ అవర్ బెస్ట్. నార్మల్గా స్టోరీ చూసుకుంటావా లేకపోతే ఆఫర్ వచ్చింది కదా అని చేసేస్తావా అని అర్థం? అంటే అట్లా యాక్సెప్ట్ చేస్తే ఎప్పటికీ 7-8 సినిమాలు చేయాల్సింది మరి. అట్లా అంటే అలా ఏం లేదు. సో
ఏంటంటే కొంచెం నువ్వు లక్కీ లక్ష్మణ్ చూసుకుంటే ఫాదర్ ఎమోషనల్ ఉంటుంది, ఉట్కడ్ బాలరాజు లవ్ ఎమోషనల్, మదర్ అది ఉంటుంది, మిస్టర్ ప్రెగ్నెంట్ అయినా మదర్ ఎమోషనల్ ఉంటుంది, లైక్ ఒక తల్లి గొప్పతనం గురించి చెప్పడం. ఆర్గానిక్ మామ హైబ్రిడ్ ఒక డిఫరెంట్ ఒక వాల్యూస్ గురించి, అది మీనా గారు. అండ్ ఇంకొకటి శివ, ఇక్కడ ఎట్లుంటుందంటే నేనేం ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి రాలే. ఫస్ట్ థింగ్, నేను అందరిలో ఇప్పుడు అందరి నార్మల్ ఆడియన్స్ ఎట్లుంటారో అక్కడ నుంచి నేను స్టార్ట్ చేసిన నా కెరియర్. సో నాకేంటంటే వచ్చిన ఆపర్చునిటీస్ నుంచి నేను లైక్ బెస్ట్ చూస్ చేసుకొని వెళ్ళిపోతా తప్ప నేను అనుకున్న ఆపర్చునిటీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్క్రిప్ట్ అనుకున్నాను అనుకో, నా దగ్గరికి ఎవరైనా కథ పట్టుకొని వస్తారు, నాకు ప్రొడ్యూసర్ దొరకరు. నాకు ప్రొడ్యూసర్ దొరకరు శివ. నాకు ఇప్పుడు నేను ఇది చేయాలి అంటే నాకు ప్రొడ్యూసర్ దొరకరు. ఏ నమ్మకంతోనే ఇది చేస్తారు. సో నాకు అట్లా సో ఇది చాలా టఫ్ ఫీల్డ్ ఇది బేసికల్లీ. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ టు హ్యాండిల్ అనమాట. సో చాలా టఫ్ ఫీల్డ్ ఇది. సో నాకేందంటే ఇప్పుడు నేను చూస్ చేసుకున్న సబ్జెక్ట్ ఏదైనా దానికి ప్రొడ్యూసర్ దొరకాలి అని అంటే అది చాలా కష్టం. సో అందుకే నేను సస్టైన్ అవ్వడానికి ఇండస్ట్రీలో అరే నేను ప్రూవ్ చేసుకోవడానికి యాక్టింగ్ పరంగా కానీ, లేకపోతే డ్యాన్స్ పరంగా కానీ, లేకపోతే యాక్షన్ సీక్వెన్స్ పరంగా కానీ ఏదో ప్రూవ్ చేసుకోవడానికి నేను యాక్సెప్ట్ చేసిన కొన్ని, అందులో అంటే బెస్ట్ ఉన్న దాంట్లో ఏదో బెస్ట్ చూస్ చేసుకున్నా అంతే. దే కెన్ రిలీజ్ ద మూవీ అనేటట్టు అట్లా బెస్ట్ చూస్ చేసుకున్నా. ఎప్పుడు వచ్చావు ఇండస్ట్రీకి? నార్మల్ 18 years అప్పుడు నాకు కొత్త బంగారు లోకం చెప్పాను, చాలా ఇంటర్వ్యూస్. అదే కొత్త బంగారు లోకం టైంలో యాక్టింగ్ లోకి వచ్చావు అంతే. 18 years చూసా. అది చిన్న పిల్లలు నీకు పంపాను, నేనే పంపాను. పంపినావు నువ్వేనంటే నేను కాదు అన్నావు. క్రింజ్ అనిపిస్తుందా చూస్తున్నప్పుడు పాతది? ఏమనిపించదు. అరే ఇక్కడ నుంచి ఇడిదాకా వచ్చినా కదా, నువ్వు ఇందాక అడిగినవే ఇవన్నీ రోల్స్ చూస్తే ఎట్లా అనిపిస్తుంది నీకు అని. నేను ఒకటే అనుకుంటా, ఎక్కడ నుంచి స్టార్ట్ చేసిన పోయి నేను వెన్ ఐ వాజ్ నథింగ్ అండ్ టుడే లైక్ పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ మీ. యూఎస్కి వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళినా కూడా తెలుగు వాళ్ళందరూ మన తెలుగు లైక్ ఎవరైనా కలిసినప్పుడు ఏ సోయల్ కదా అంటున్నారంటే దట్స్ ఇనఫ్ ఫర్ మీ. అది ఊహించుకోవాలి మనం ఎక్కడి నుంచి. లైఫ్ ఎప్పుడు నేను చెప్తున్నా కదా, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. టైం వస్తుంది, అప్పటిదాకా వెయిట్ చేయాలి. నాకు ఇంకా పేరు రాలేదు కదా అని చెప్పేసి అనుకునే టైంలో మనం ఇంకోటి కూడా ఆలోచించాలి. ఏంటిదంటే నాకు ఒకప్పుడు పేరే లేదు కదా, మరి ఇప్పుడు ఈ మాత్రం పేరు ఉన్నదంటే ఒక్కొక్క స్టెప్ ఎదుగుతున్నా కదా, ఇంకా ముందుకు వెళ్తానేమో అనే నమ్మకంతో ముందుకు వెళ్ళిపోవడం. ఏదైనా పర్లేదు, అది ఏదైనా బిజినెస్ విషయంలో కానీ ఒక మనిషి మెంటాలిటీ అనేది మెంటాలిటీ బట్టే నీ లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. కానీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు అని అంటే ఎవరైనా దేనికి టైం వేస్ట్ చేసుకుంటున్నా? అంటే ఇంకా ఇలా సినిమాలు అనుకొని ఇలాగ బతుకుతున్నా కదా, ఐఎమ్ గెట్టింగ్ మనీ ఫర్ సర్వైవల్ కదా. సో నేను ఆ సర్వైవల్ అవుతున్నప్పుడు నేను ఏమనుకుంటానంటే అరే ఏం ఇన్కమ్ లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, అట్లీస్ట్ ఐఎమ్ బెటర్ అనేది కూడా నేను ఒక హ్యాపీ ఫీల్ అవుతుంది కదా. అండ్ ఆల్సో చాలా మంది చెప్పులరు కదా పాపం, చాలా మంది ఇండస్ట్రీలో ఇప్పటికి కూడా ఆపర్చునిటీ చిన్న ఒక్క ఛాన్స్ కోసం ఎంతమంది ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు. అట్లీస్ట్ ఐఎమ్ గెటింగ్ ఆపర్చునిటీస్. ఐ హ్యావ్ టు థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. సో దేవుడికి మనం ఎప్పుడు థ్యాంక్ఫుల్గా ఉండాలి ఆ విషయంలో. ఇప్పుడు నువ్వు ఈరోజు కూర్చొని ఇక్కడ యాంకరింగ్ చేస్తున్నావు అంటే వేర్ యూ వేర్ అండ్ వేర్ యూ ఆర్ నౌ. నువ్వు బిగ్ బాస్కి వెళ్ళినావు భయ్, నువ్వు ఒక చిన్న యాంకర్, ఒక యూట్యూబ్ యాంకర్ నువ్వు స్టార్ట్ చేసి నీ కెరియర్, నువ్వు బిగ్ బాస్కి వెళ్ళినావు, నువ్వు బిగ్ బాస్కి వెళ్ళి 10 మందికి తెలిసినావు. సో థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. ఈరోజు నువ్వు సర్వైవ్ అవుతాను, నెలకు శాలరీయో లేకపోతే నీకు ఏదో వస్తుంది. సో అంతే లైఫ్ అంతే బ్రో. ఏదో అవ్వాలి అని అంటే అయ్యే టైంకి అవుతాం. అందరిలాగా అవ్వాలని మనం ఎప్పుడు పెట్టుకోవద్దు. అయ్యే టైంకి అవుతాము, అవ్వలేదంటే కిస్మత్. బట్ బతుకుతున్నాం కదా, ఎప్పుడు పుట్టుకోమంటామో తెలియదు. ఎందుకు తగ్గావు కదా కాస్త మాటలు కానీ మాట్లాడే ఎక్స్పీరియన్స్ చెప్పినా ఇందాక లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అంతే. కొంచెం తగ్గావు. అదే ఎలా మాట్లాడాలి ఇలా ఉండేవి కావు పాత షోలు. ఎవడరా నాకు కామెంట్ పెట్టింది ఆడి ఇంటికి రిలీజ్ అవ్వంగానే వాడి ఇంటికి వెళ్ళి తీసుకుని వస్తా అన్న. అవన్నీ ఇంకా ఆపలేం కదా. సో లైట్ నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. కాదు ఇప్పుడు నార్మల్గా ప్రతి బిగ్ బాస్ కంటెస్టెంట్ టీవీ షోలు కానీ ఈవెంట్లు కానీ నార్మల్గా చిన్న చిన్న స్క్రీన్లో కనిపిస్తూ ఉంటారు. సోహెల్ ఎందుకు కనిపించడు? అంటే ఇది చేస్తే మళ్ళీ సినిమాలకి ఇబ్బంది అవుతుందానా? లేకపోతే అట్లేం లేదు, నేను చెప్పినా కదా. ఏదైనా డిఫరెన్స్ ఉన్నదా? అంటే డిఫరెన్స్ అని కాదు శివ, నేనేందంటే బేసికల్లీ నేను సినిమా అప్పుడు ప్రమోషన్ టైంలో ఇప్పుడు నేను వెళ్ళాను అనుకో ప్రోగ్రామ్స్కి, మళ్ళీ నేను సినిమా ప్రమోషన్ అప్పుడు నేను అడగలేను, రిపీటెడ్ ఉంటుంది కదా సేమ్. సో ఐ డోంట్ వాంట్ టు రిపీట్ దట్. సో మూవీస్ చేసినప్పుడు ఐ విల్ టేక్ అన్ ఆపర్చునిటీ ఫర్ దట్ మూవీ ప్రమోషన్ థింగ్.
సో నాకు ఈ ప్రతి ఛానల్ నాకు సపోర్ట్గా ఉన్నారు. ఐఎమ్ బ్లెస్డ్ యాక్చువల్లీ. ఇందాక చెప్పిన కదా ఆ విషయంలో నేను చాలా బ్లెస్డ్ నేను. అంటే అందరు సపోర్ట్ చేస్తారు నాకు, ప్రతి ఛానల్, టీవీ కానీ, జీ తెలుగు కానీ, లేకపోతే మన స్టార్మా కానీ, జెమినీ కానీ. సో ఎవ్రీ వన్ సపోర్ట్స్ మీ. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. సోషల్ మీడియాలో ఎందుకు తక్కువ ఫాలోవర్స్ 1 million నుంచి అలా దిగిపోతున్నారు? ఎందుకు దిగిపోతున్నారు? గ్లిచ్ అంట. నేను ఫాలోవర్స్ నమ్మవా? నేను ఫాలోవర్స్ బట్టి సినిమా లేకపోతే యాక్టివ్ ఉండవా సోషల్? అది ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది చాలా ఉంటుంది. బట్ నీకు ఒకటి చెప్తా శివ, సోషల్ మీడియా అనేది నా ఇన్స్టాగ్రామ్ ఒకటే కాదు. సోషల్ మీడియా అనేది ఇప్పుడు నీ ముందు కూర్చున్నా కదా, ఇప్పుడు ఇది కూడా సోషల్ మీడియా, యూట్యూబ్లో వస్తుంది. నా ఇన్స్టాగ్రామ్తో సంబంధం లేదు ఇది. ఓకే, వైరల్ పోవాలంటే ఇది కూడా పోతుంది, వైరల్ పోవాలంటే అది కూడా పోతుంది. ఒక వీడియో 1 million వస్తే ఒక వీడియో 200K 100Kనే వస్తుంది. సో ఇట్స్ అది మనం పట్టించుకుంటూ కూర్చుంటే అది తగ్గిపోతుంది ఫాలోవర్స్. ఐ డోంట్ కేర్ అబౌట్ దాట్. ఎందుకంటే నా పని ఏంది, నా సినిమా కంటెంట్, నేను నెక్స్ట్ ప్లాన్ ఏంటిది, ఫ్యూచర్ ప్లాన్ ఏంటిది, నా ఫ్యామిలీని ఎట్లా చూసుకోవాలి, ఆడియన్స్కి నాకు కనెక్షన్ మంచిగా ఉండాలంటే మంచి కంటెంట్ ఇవ్వాలి, ఇదే ఆలోచిస్తున్నా ఇప్పుడు. ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు లైన్గా? ఇప్పుడైతే యాజ్ ఆఫ్ ఒకటే చేస్తున్నా, తొందరపడట్లేదు. ఇంకోటి వేరేది ఏంటంటే, నేను ఇందాక చెప్పిన కదా, సో నేను వేరే ఒక ప్లాన్లో ఉన్నా. సో వీఆర్ గెటింగ్ రెడీ విత్ దట్ థింగ్ అనమాట. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఈసారి ఎలాంటి మెసేజ్లు ఏమైనా ఉన్నాయా? అలాగా నేను ఇలా రాబోతున్నా, కొత్తగా వస్తున్నావా లేకపోతే? కొత్తగా ఏం లేదు. కొత్తగా అనేది పక్కన పెడితే డెఫినెట్లీ కొత్తదనం ఉంటుంది. అండ్ నేనైతే ఏదైతే ప్లాన్ చేస్తున్నానో మూవీది, అండ్ డెఫినెట్లీ ఐ ఫీస్ట్ ఉంటుంది, ఇది మాత్రం చెప్పగలుగుతా. బట్ దానికి టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈరోజు దీని మీద కూర్చొని చెప్తున్నా నేను ముందు. నా కాన్ఫిడెంటా ఓవర్ కాన్ఫిడెంట్ పక్కన పెట్టేస్తే, అంటే నా ప్రయత్నం, నా నమ్మకం ఇప్పుడు ఏంటంటే, నేను చేసుకుంటే వెళ్ళిపోయేది. ఇప్పుడు ఏదైతే నేను ప్లాన్ చేస్తున్నానో అది ఒకవేళ వర్కౌట్ అయితే, సో డెఫినెట్లీ నాకు బిఫోర్ మూవీ థియేటర్ ముందు అండ్ ఆఫ్టర్ మూవీ థియేటర్ ముందు, ఒకప్పుడు అడుక్కున్నాడు, ఈరోజు అడగక ముందే వస్తున్నారు థియేటర్కి అనేలాగా ఉంటుంది. అది నేను యాక్చువల్లీ దానికోసం ప్రయత్నిస్తున్నా. నార్మల్గా ఏంటి అసలు నీకు, అంటే నీకు ఎలా చూసుకోవాలి, నేను ఇలా ఉండాలి అని ఒకటి ఉంటుంది కదా, నాకు ఇలా నన్ను ఇలా చూసుకోవాలి అని నీకు ఏముంది? అంటే నాకు ఏదైనా మాస్ క్యారెక్టర్ చేయాలని శివ, ఫ్రాంక్లీ స్పీకింగ్, ఒక మాస్ రగ్గడ్ క్యారెక్టర్, గడ్డం చేసి అట్లా రగ్గడ్ లుక్, సో నాకు తగ్గట్టుగా నా మ్యానరిజంకి కరెక్ట్గా ఒక పడాలి అని చెప్పేసి ఉంది. సో ఏమో ఆపర్చునిటీ వస్తే చేద్దాము, దానికోసం చూస్తున్నా. అది ఒకవేళ నేను ప్లాన్ చేసేది ఒకవేళ వర్కౌట్ అయితే అందులో కూడా కొంచెం అట్లనే ఉంటుంది. సో చూద్దాం, అయితే ఇండస్ట్రీ ప్రయత్నం చేసుకుంటున్నా అంతే. ఇండస్ట్రీలో ఏ పొజిషన్ చూసుకోవాలనుకుంటున్నావు? అంటే లైక్ ఇప్పుడు నేను ఇప్పుడు హీరో, చాలా మంది హీరోలు ఉన్నారు, అలా ఇండస్ట్రీలో హిట్ గా అలా హీరోగా బతికేయాలని అనుకుంటున్నావా? అలా ఏం లేదు. నేను లైక్ ఏదన్నా మంచి రోల్, ఒకవేళ యూనో ఫుల్ లెంత్ రోల్స్ కొన్ని ఉంటాయి, ఇంపాక్ట్ఫుల్ ఉంటాయి కొన్ని మూవీస్లో, క్యారెక్టర్స్ కొన్ని ఇంపాక్ట్ఫుల్ ఉంటాయి. సో ఫ్రంట్ రోల్స్ సైడ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ బాబీ సడన్గా ఎన్నో ఇయర్స్ తర్వాత బాబీ దియంగానే సడన్గా బాబీ డీల్ షైన్ అయిపోయాడు. సో ఇప్పుడు ఉన్న సినారీలో నువ్వు చూసుకుంటే సినిమా ఇండస్ట్రీలో అందరూ ప్రతి సినిమాలో వర్క్ చేస్తున్నారు, ముగ్గురు నలుగురు హీరోలు, స్టార్స్ కూడా. ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు ఇండస్ట్రీ అంతా ఒకటే అయిపోయింది. అండ్ ఒకప్పుడులా లేదు. సినిమా కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. సో క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. అతని క్యారెక్టర్ ఏం ప్లే చేస్తున్నాడు సినిమాలో అనేది అది ఇప్పుడు నడుస్తుంది ట్రెండ్. సో అట్లా నేను ఏదన్నా చేయాలి. ఇప్పుడు విజయ్ సేతుపతి గారు ఉన్నారు, ఆయన క్యారెక్టర్స్ చేస్తారు. ఇటు చూస్తే ఇప్పుడు మొన్న మహారాజ్ మూవీ పెద్ద హిట్ అయిపోయింది, 100 crores వసూలు చేసింది. సో ఆయన అట్లా కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇట్లా కూడా. కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్, కంటెంట్ అండ్ క్యారెక్టరేషన్. జనాలకి మనిషి ఎలా ఉన్నాడు ఏంటనే అనవసరం, అదంతా అనవసరం మనకి. ఇప్పుడు క్యారెక్టర్ తెలుగు వాళ్ళకి అది అవసరం ఏమో. ఏంది మనిషి ఇలా ఉండాలి, ఇలా మనిషి ఉండాలి అని అవసరం. అంటే మనిషి ఎలా ఉండాలి అంటే హీరో ఉండే లక్షణాలు ఇలా ఉండాలి అని హీరోకి ఏమైనా లక్షణాలు చూస్తారు? అలా ఏం లేదు. ఇప్పుడు లవ్ టుడే సినిమా ఉంది, చూడలేదా? లవ్ టుడే అది ఇక్కడ కాదు కదా, కానీ ఎక్కడదైతే బ్రో చూసిరు కదా. సి నేను ఒకటి చెప్తా, ఐ డోంట్ వాంట్ టు
సే ద ఎగ్జాంపుల్, బట్ ద థింగ్ ఈజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుహాస్ ఇస్ వెరీ గుడ్ యాక్టర్, లుక్స్ అని పని లేదు, హీ లుక్స్ గుడ్. అదే నేను అడుగుతున్నా, అంటే ఇలా అవన్నీ అవసరం లేదు ఆడియన్స్ కి అవన్నీ అవసరం లేదు. కష్టపడ్డాడు, ఇప్పుడు ఈ స్థాయికి వచ్చిండు బికాస్ ఆఫ్ హిస్ టాలెంట్, బికాస్ ఆఫ్ హిస్ పర్ఫార్మెన్స్ అండ్ ద వే హీస్ చూసింగ్ ద స్క్రిప్ట్స్. అంటే ఇప్పుడు సినిమా జనాలు చూడట్లేదంటే స్టోరీ ప్రాబ్లమా మనిషి ప్రాబ్లమా? ఏ అంటే ఇప్పుడు 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 స్టోరీలు ఇప్పుడు నీవు ఎన్ని సినిమాలు చేసావు? అంటే నా స్టోరీ ప్రాబ్లం బ్రో. స్టోరీ ప్రాబ్లం. స్టోరీ పక్కన పెడితే కంటెంట్, అంటే ఎలా తీస్తున్నాము, ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నాము, పబ్లిసిటీ ఎట్లా చేస్తున్నాము. పబ్లిసిటీ ఈజ్ ఆల్సో క్రూషియల్ రోల్. పబ్లిసిటీ అనేది చాలా క్రూషియల్ రోల్. కొన్ని సినిమాలు ఉంటాయి, ఇది ఎట్లా హిట్ అయిందిరా, ఇది మనం థియేటర్ వరకు వెళ్ళినప్పుడు అరే ఏంద్రా ఇట్లా చెప్తున్నారు జనాలు, ఈ సినిమా అసలు ఏం లేదు ఇట్లా హిట్ అయింది అనే సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి వాస్తవానికి మాట్లాడుకుంటే. బికాస్ ఆఫ్ పబ్లిసిటీ, అంటే ఇది బాగుంది అని చెప్పేసి ఇంకా యూనో రిపీటెడ్గా ప్రమోషన్స్ చేయడం, రిపీటెడ్గా ఇది చేయడం, అట్లా కొన్ని ఉన్నాయి అన్నమాట. బట్ మరీ చెత్తగా ఉండవు, బాగుంటాయి. బట్ హైప్ అనేది కొన్ని ఉంటాయి కదా అట్లా. కానీ ఏ మాటగా మాట సుహేలు, నీది ఏదైతే థియేటర్ ముందు నువ్వు మాట్లాడావో దాని తర్వాత ఎందుకు తగ్గించుకుంటున్నాడు సుహేలు పొజిషన్? అప్పటి నుంచి నిన్ను జనాలు ఇంకొకలా చూస్తున్నారేమో అని అనిపిస్తుంది. అంటే లైక్ నిన్ను నువ్వే తగ్గించుకున్నావేమో ఆ రోజు అక్కడ స్పీచ్. డెఫినెట్లీ తగ్గించుకున్నా, అంత కష్టపడి అంత అక్కడ. అంటే అది దేర్ ఈస్ అ రీజన్ శివ, ఎవరి పెయిన్ వాళ్ళకే తెలుస్తుంది. నేను సినిమా టేక్ ఓవర్ చేసుకున్నప్పటి నుంచి నేను స్ట్రగుల్ అవుతూ ఉన్నా. 1,00,000 రూపాయలకి 2,00,000 రూపాయలకి ఎవరైనా పేమెంట్ చేయాలంటే ఇలాంటి సిచ్యువేషన్స్ లో మాట్లాడితే బాగుండేదేమో. ఎమోషనల్ అనేది నువ్వు ఒకటి చెప్తా శివ, ఎమోషనల్ అనేది నీకు తెలియకుండా వచ్చేస్తుంది, అది నువ్వు ఆపుకోలేవు. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. ఒకవేళ నేను ఆపుకొని నేను ఇది చేయాలి అని అంటే నేనేందంటే ఇంకా నార్మల్ పీపుల్, అంటే నార్మల్గా ఎట్లుంటామో మనము, ఇప్పుడు నువ్వు ఎట్లా మనం బయట ఎట్లుంటామో నేను అట్లనే బిహేవ్ చేసిన. ఇందాక చెప్పినా కదా, అది నార్మల్ క్యాజువల్ మాట్లాడేసి క్యాజువల్ అది నా ఫీలింగ్. నాకు ఆడియన్స్ కి మధ్యలో ఉన్న ఒక ఫీలింగ్ తో నేను చెప్పిన, బట్ ఇట్ వెంట్ రాంగ్. ఐ డోంట్ నో, లైక్ అది అయిపోయింది. సో హ్యావ్ టు కంట్రోల్ మై ఎమోషన్స్ అనేది మాత్రం తెలుసుకున్నా నేను. సో ఐ నాట్ రిపీట్ ఇట్ అగైన్ ఇన్ ఫ్యూచర్ అని చెప్తున్నా కదా. సో ఒక ఎక్స్పీరియన్స్ అంతే, అదొక ఎక్స్పీరియన్స్, లీవ్ ఇట్ అంతే. అయిపోయింది ఏదో అయిపోయింది, గతం గతహ. నెక్స్ట్ ఏంటిది అనేది, అంటే ఇది నీ నెక్స్ట్ ఫ్యూచర్ మూవీలకి ఇబ్బంది అవుతుందా అనేది నా క్వశ్చన్. అట్లేం లేదు, నేను ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నా కదా, సో మేబీ అది అవుట్పుట్ చూసి ఆడియన్స్కి నచ్చొచ్చు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు రా, కష్టపడ్డాడు రా. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ కదా. సో ఏది మిస్టేక్ చేసినాం పాస్ట్లో, ఏది రిపీట్ చేయకూడదు, ఎలా అయితే బాగుంటుంది అనేది డెఫినెట్లీ ఒక ఎక్స్పీరియన్స్. మనం ఏం ఇక్కడ గోల్డెన్ స్పూన్తో మనకు ఇక్కడ ఫీడింగ్ ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు. మనకి ఇక్కడ ఏంటంటే మనమే ఇట్లా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. అది ఇప్పుడు వదిలేసావా మొత్తం నెగిటివ్ కామెంట్స్ అన్నిటిని వదిలేసావా, పట్టించుకోవడం మానేసావా? ఏం పట్టించుకుంటా అయిపోయింది. సోషల్ మీడియా కూడా అసలు బేసిక్, ఎందుకంటే ఈ 4 months అసలు యాక్టివ్లో లేవు, ఎక్కడ కనబడవు, ఏం చేయలేదు. ఏది ప్రాజెక్ట్ చేస్తున్నానని ఇప్పుడు చెప్పిన దాకా ఎవరికి తెలియదు అసలు ప్రాజెక్ట్ చేస్తున్నామని కూడా. ఎందుకు అసలు పోనీ అదంతా వదిలేస్తే ఎందుకు దూరం అయిపోయావు? అంటే నార్మల్గా దూరం అయిపోలేదు శివ. నాకు 2 months నాకు చాలా అది అయిపోయిన ఇన్సిడెంట్ అయిపోయిన 2 months ఐ వెంట్ ఇన్ టు డిప్రెషన్, టు బి ఫ్రాంక్. ఎంత డిప్రెషన్ అంటే ఎక్కడ చూసినా, ఫేస్బుక్ చూసినా, ఇన్స్టా చూసినా, నేను కస్టమర్ కేర్తో ఫన్నీగా మాట్లాడిన ఈ వీడియో కూడా, అవన్నీ చూస్తున్నప్పుడు ఎంత ఘోరంగా అయిపోయానా నేను అనే ఒక ఇదిలో అయితే వెళ్ళిపోయినా. బట్ ఇట్స్ ఓకే. నేను అప్పుడు ఒకటే అనుకున్నా, నేను ఇంకా బతికే ఉన్నా కదా, ఇంకా నా కాలు చేతులు పనిచేస్తున్నాయి, నేను హెల్దీగా ఉన్నా, ఇంకా ఏజ్ అయిపోలే, దిమాగ్ కూడా మంచిగానే ఉన్నది. మనిషికి ఆస్తి కానీ పేరు కానీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనిషికి ఎవ్రీథింగ్ ఈజ్ హెల్త్. నా హెల్త్ బాగానే ఉంది, నేను బాగానే ఉన్నా, నా బ్రెయిన్ నడుస్తుంది, అన్నీ బాగానే ఉన్నాయి. మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ నుంచి, దీనమ్మ మళ్ళీ పోయేదేమున్నది, ఎక్కడ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోతున్నా అంతే. అమ్మగారికి వెళ్ళుకుందాం, డయాలసిస్ నడుస్తుంది ఇప్పుడు ఓకేనా? డయాలసిస్ రెగ్యులర్గా నడుస్తున్నది. అదే ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అది చూస్తున్నారు,
చూస్తున్నా లైక్ డానర్ దొరికిండా ఓకే, లేదంటే ప్లాన్ చేస్తున్నాం నేను తమ్ముడు అని. మళ్ళీ బిగ్ బాస్కి వెళ్తావా ఆఫర్ వస్తే? అంటే సినిమాలు చేస్తా సినిమాలు బిగ్ చేస్తా బాస్ ఆఫర్ వస్తే వెళ్తావా? లేదు సినిమాలు చేస్తా. ఎందుకు? సినిమాలు చేస్తున్నా కదా. చేస్తున్నావు, ఇది ఒక 3 months ఆఫర్. ఏమో చూద్దాం, అంటే లైక్ పొజిషన్ ఎట్లుంటుందో అన్నట్టు. నాకు ఇంట్రెస్ట్ లేదా, నేను వెళ్ళినా ఇంకా ఎలా ఉండిపోతున్నా? ఇంట్రెస్ట్ లేదని కాదు, ఆల్రెడీ వెళ్ళినా కదా. సో ఇప్పుడు నా ఫోకస్ అంతా మూవీస్ మీద కాబట్టి డెఫినెట్లీ మూవీసే ఉంటుంది. మళ్ళీ వెళ్తే మళ్ళీ అలాగే ఉండిపోతానేమో అని భయమా? అలా ఏం లేదు, మళ్ళీ పేరు తెచ్చుకుంటాను. ఉంటే ఉంటా, మళ్ళీ ఏదన్నా ఇంట్రెస్ట్ ఉందా అయితే? ఇంట్రెస్ట్ ఎందుకు ఉండదు, అందరికి ఉంటుంది. అదొక ఎక్స్పీరియన్స్. అంటే దేనికి వెళ్తా అంటే బిగ్ బాస్ అనేది ఒక ఎక్స్పీరియన్స్. ప్రతి సీజన్ నీకు అమ్మో అదొక ఎక్స్పీరియన్స్. మొబైల్ ఉండదు, దినమ్మా రెంట్లు ఉండవు, ఈఎంఐలు ఉండవు, మంచిగా లోపల గేమ్స్ ఆడినామా, పంచాయతీలు పెట్టుకున్నామా, నవ్వినామా, ఎంజాయ్ చేసినామా, ఆల్ ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి. సో అదొక ఎక్స్పీరియన్స్ కాబట్టి వెళ్ళొద్దాం మళ్ళీ ఒకవేళ అట్లా అంటే ఫ్యూచర్లో. బట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అయితే నా ఫోకస్ అంతా నేను ఏదైతే చెప్పానో ఆడియన్స్ని ఆడియన్స్ ఇష్టపడేలాగా ఐ హ్యావ్ టు డూ సంథింగ్. ఐఎమ్ ఏ ఎంటర్టైనర్, సో ఐ హ్యావ్ టు ఎంటర్టైన్ సంథింగ్ ఫర్ దెమ్, లైక్ యూనో మూవీతో అట్లా. సినిమాలు అయితే ఆపను, అస్సలు ఆపను, సచ్చిన ఆపను. ఏమన్నా కానీ ఇక ఇది స్టార్ట్ చేసినాం కదా. సుమగారు రివెంజా జనాల మీద రివెంజా? అట్లే కాదు, సినిమా డైలాగ్ చెప్తున్నాను, మేము చెప్తున్నాను. జనాల మీద రివెంజ్ ఎందుకు ఉంటుంది? నార్మల్ డైలాగ్ చెప్తున్నాను. లే జనాల మీద రివెంజ్ అది ఇది అని కాదు. ఇప్పుడు బూట్కట్ బాలరాజు మరి అట్లా అంటే ఓటీటీలో చూసి ఫ్యామిలీతో చూసి అందరు అరే బానే ఉంది ఎదురా, బట్ చెప్తున్నా కదా, థియేటర్ వరకు రావాలంటే ఇట్ షుడ్ బి బియాండ్ దాట్. ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. అక్కడ దాకా నేను తీసుకెళ్ళలేదు అని వెయిట్ చేస్తున్నాను బేసిక్గా. ఎలా అంటే ఒక సోహేలు ఇప్పుడు కొన్ని చూసినా బ్రో నేను బుట్కట్ బాలరాజుది. ఇప్పుడు గుణ 369 అనుకుంటా, కార్తికేయది ఒక మూవీ ఉంటుంది, సేమ్ అదే సీన్ బుట్కట్ బాలరాజులో కూడా అదే సీన్ ఉంటుంది అనమాట. ఇట్లా బటన్ సిప్తూ ఇలా లేదు, అది నాకు కూడా తెలీదు. అది సో అది నాకు కూడా తెలియదు అనమాట. ఏదో డైరెక్టర్ చెప్పింది నేను చేసేసిన. సో ఆఫ్టర్ మూవీ రిలీజ్ అది కూడా అది అరే తెలుగు సినిమానే, మళ్ళీ తెలుగు సినిమా సేమ్ రిపీట్ ఇట్లా చేసిరు సీన్, అది కూడా కొత్త సినిమా కార్తికేయది అని చెప్పేసి ఇట్లా అనేసరికి నేనే షాక్ అయిపోయినా. సో నాకు తెలియదు. సో ఇవన్నీ ఒక ఎక్స్పీరియన్స్ శివ. సో మనము ఏదున్నా కూడా అదొక ఎక్స్పీరియన్స్ కింద తీసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి అంతే. ఫైనల్గా నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇన్ని సినిమాలకు కానీ ఇన్ని సినిమాలు చేసావు, ఎన్నో చూసావు, అప్ అండ్ డౌన్స్ చూసావు. సినిమాల్లో నువ్వు ఒక లీడ్ హీరోగా చేస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు, మొన్న జరిగిన దాని వరకు నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఏం చెప్పాలి? లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు, జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ కామన్. ఎప్పుడు హ్యాపీనెస్ దేవుడు ఇవ్వడు, సాడ్నెస్ ఇస్తాడు, హ్యాపీనెస్ ఇస్తాడు, అన్ని ఇస్తాడు. అంటే ఆల్ ఎమోషన్స్ ఉన్నదే జీవితం. డబ్బున్నోడికి కూడా టెన్షన్స్ ఉంటాయి, డబ్బు లేనోడికి కూడా టెన్షన్స్ ఉంటాయి. సో ఈ ప్రాసెస్ ఏంటంటే మనం ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే ఈ సోషల్ మీడియా ఇదంతా, దీనివల్ల చాలామంది అంటే నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. దానివల్ల ప్రాఫిట్ ఉన్నది అండ్ లాస్ కూడా ఉంది సోషల్ మీడియాలో. సో మనం ఏది అదంతా ఎక్కువ ఆలోచించుకొని తీసుకొని జీవితంలో ఫెయిల్ అయిపోయినాం కదా ఏంది అని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి పిచ్చి పిచ్చి డిసిషన్స్ తీసేసుకొని చాలామంది పన్నన్న వదులుకుంటారు, లేదంటే ప్రాణమన్న వదులుకుంటారు. బట్ అవి రెండు ఉండకుండా మనం బతుకున్నంత వరకు మనం లైఫ్లో మనం అనుకున్నది సాధించే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి జెన్యూన్గా. వచ్చే టైం వస్తుంది, ఆ వచ్చే టైం వరకు నీకు ఫెయిల్యూర్ రావచ్చు, సక్సెస్ రావచ్చు, దాన్ని భరిస్తూ ముందుకెళ్ళడమే లైఫ్ అనేది నేను నేర్చుకున్నాను అంతే. అంతే సింపుల్. ఇది మాత్రం నేను నిజంగా చెప్తున్నా. ఇది బిగ్ బాస్లో ఒక ఫేమ్ చూసిన తర్వాత థియేటర్ ముందు చేసిన సోహెల్ని చూసిన, సీరియల్లో చేసిన సోహెల్ని చూసిన, షార్ట్ ఫిల్మ్లో చేసిన సోహెల్ని చూసిన, జూనియర్ ఆర్టిస్ట్గా చేసిన సోహెల్ని చూసుకున్నా నేను. అండ్ ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేసుకున్న సోహెల్ని కూడా చూసుకున్నా. ఏం లేనప్పుడు సోహెల్ని చూసుకున్నా, ఇప్పుడు 10 మంది గుర్తుపట్టే సోహెల్ని చూసుకుంటున్నా. సో అన్ని ఎక్స్పీరియన్స్ అయినాయి. సో లైఫ్ అనేది అప్స్ అండ్ డౌన్స్ అనేది ప్రతి ఒక్క మనిషి కామన్. డిప్రెషన్లోకి వెళ్ళిపోవద్దు, మన ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే.
ఫైనల్ నార్మల్గా వచ్చి ఇది సిల్లీ క్వశ్చన్, తాగుతావా? లేదు, నీకు తెలుసు కదా, నీకు తెలుసు కదా, అడుగుతున్నా. కళ్ళు తప్ప ఏదన్నా తాగుతా. కళ్ళు ఎందుకు తాగుతావు? నార్మల్ మంది ఎందుకు తాగుతావు? అంటే కళ్ళు ఎందుకు తాగుతా అంటే నాకు ఎందుకో పొద్దున కళ్ళు నాకు ఇష్టం. అంటే తెలంగాణలో అంటే నేను పెరిగిన వాతావరణం ఏదో సెన్నెర్ కాలనీ మన గోదరికని సింగరేణి కదా. సో నాకేంటంటే ఫ్రెండ్స్తోని తాటికల్లు ఈతకల్లు తాగడానికి వెళ్ళినప్పుడు పొద్దున్నే అది కూడా పొద్దున్నే 9 AM బిఫోర్ అనమాట. ఓకే. ఆ కళ్ళు చాలా మంచిది హెల్త్కి. సో అట్లా నాకు అలవాటైంది. అంటే పొద్దున కల్లే తాగుతా, మళ్ళా సాయంత్రం అట్లా తాగా నేను. పొద్దున్నే నీరా కాకపోయినా కూడా పొద్దున కళ్ళు ఒక 12 లోపు తాగేసి కొంచెం అట్లా నాకు మంచిగా అనిపిస్తుంది. ఇంత కుండలో చికెన్ వండుకొని ఇంత కళ్ళు, ఏ పబ్బు పనికిరాదు, నువ్వు ₹1,00,000 మందు తీసుకురా, దాని ముందు ఏది పనికిరాదు. ఎవడన్నా తీసుకొచ్చి ₹1,00,000 బాటిల్ రా ఇది అని చెప్పేసి అంటే అది ముట్ట నేను. ఇక్కడ చూడరా భయ్, కరెక్ట్ న్యాచురల్ తాటి చెట్టు మళ్ళా ఈత చెట్టుది, ఇదే బెటర్ రా అని చెప్పేసి అంటా నేను. కుండ చికెన్, కుండలో మందు అలవాట్లేదు, ఓన్లీ కళ్ళు. కళ్ళు అంతే. నీకు తెలుసు కదా, తెలుసు. అది కూడా ఎప్పుడో 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి అట్లా ఫ్రెండ్స్ తో ఊరికే సరదాగా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మందు చేసుకుంటారు, నేను కళ్ళు తెచ్చుకుంటా ఎప్పుడో ఒకసారి. అది కూడా నాకు పబ్బుకి వెళ్ళడం కంటే నన్ను అడిగితే ఫ్రెండ్స్ తోని తాడి చెట్లలోకి పోయి ఇంత మళ్ళీ మంచిగా కళ్ళు తాగుతూ ఇంత కుండ చికెన్ చేసుకుంటూ దోస్తులతోని మస్తు షాప్ వేసుకొని మంచిగా తాగుతూ ఎంజాయ్ చేస్తే ఆ మజా వేరుంటది అసలు. అది ఆ ఎక్స్పీరియన్స్ వేరు. నువ్వు పబ్బు కాదు, నువ్వు ఏడికన్నావు, అమెరికావో ఏడికన్నావో, ఇది నెక్స్ట్ లెవెల్. ఇది అవును, బయటికి రాగానే చాలాసార్లు ఇది ఎక్కువ అవే ఉంటాయి, కళ్ళుతో ఉంటాయి. అట్లా అదే మస్తు ఉంటుంది, క్రేజీగా ఉంటుంది. పోదాం మళ్ళీ. ఇప్పుడు ఎట్లా ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ నీతో తాగితే డేంజర్ అంటే ఎక్కితే కదా వేరే అనుకో. అమ్మో అలా ఎక్స్పీరియన్స్ అమ్మ. సో డేంజర్. ఒకసారి కళ్ళు తాగినప్పుడు చూసిండు సార్, అప్పుడు ఓకే. అమ్మో సరే, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ శివ. అండ్ నేను చూస్తూ ఉన్నా ఈ ఛానల్ది ఇంటర్వ్యూ, నువ్వు అడగగానే మళ్ళీ చూసిన అనమాట. సో యు ఆర్ గ్రోయింగ్ అప్, సో కీప్ గోయింగ్ లైక్ దట్. మంచిగా ఇంకా ముందుకెళ్ళాలి. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. నీది కూడా మంచి సినిమాలు, మళ్ళీ ఎక్కువ మంది ఆడియన్స్ వచ్చి మొత్తం థియేటర్లో హౌస్ఫుల్ అవ్వాలని, ఆ రోజు నేను చూడాలని. థ్యాంక్ యూ. మంచిగా నీ గురించి సోషల్ మీడియాలో చాలా బాగుంది ఎల్లు అని మళ్ళీ ఎవరైతే ఇది చేశారో మళ్ళీ వాళ్ళే చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. And thank you so much everyone. Keep supporting me like this and I'll come up with a good projects. I can promise you that. Thank you. Signing off. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మనా మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.